అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నీలంపేట ఎంపీపీ గచ్చాపు వీధిలో ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన ఎంఈఓ తలుపులు. నర్సీపట్నంలో మంగళవారం మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ తలుపులు వార్షిక తనిఖీల్లో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీలోని గచ్చపు వీధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను, నర్సీపట్నం రూరల్ మండలాలలో నీలంపేట ఎంపీపీ పాఠశాలను సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ తలుపులు మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా పాఠశాల సందర్శించడం జరిగిందన్నారు. పాఠశాల రికార్డులను, మధ్యాహ్నం భోజనం మెనూ సక్రమంగా అమలవుతుందా లేదా అని, ప్రస్తుత ఎన్నికల కోడ్ దృష్టిలో పెట్టుకుని పాఠశాలలో ఎటువంటి రాజకీయపరమైన ఫోటోలు లేకుండా ఉండాలంటూ తగు సూచనలు చేయడం జరిగిందన్నారు. నాడు నేడులో నిర్మించిన నూతన భవనం నిర్మాణాన్ని పరిశీలించడం జరిగిందని, విద్యార్థులకు వారు నేర్చుకున్న సబ్జెక్టులపై ప్రశ్నలు అడగడం, డిక్టేషన్ పెట్టడం ద్వారా ఉపాధ్యాయుల వారికి ఎంతవరకు బోధించారు, దాన్ని ఎంతవరకు విద్యార్థులు అర్థం చేసుకోగలుగుతున్నారని తెలుసుకోవడం జరిగిందన్నారు. 25 రూపాయలు ఉన్నాయి, అమ్మాయి దగ్గర నీ దగ్గర 25 రూపాయలు ఉన్నాయి. మొత్తం కావాలంటే మనం ఏం చేయాలా? ఎడిషన్కి సింబల్ ఏంటి? ఎడిషన్కి సింబల్ ప్లస్. మరి ముగ్గురు వద్ద ఉన్న టోటల్ అమౌంట్ కావాలంటే మనము ఎడిషన్ చేయాలా? डॉक्टर जी स्पेलिंग हां नीचे हेड बार बेबी దొండకాయ చట్నీ కూడా మాట్లాడేది అదే మీకే తిరిగి అన్ని అధికారులకు నా పేరు సిహెచ్ తలుపులండి, ఎంఈఓ నర్సీపట్నం. ఈరోజు వార్షిక ఇన్స్పెక్షన్కి నీలంపేట ఎంపీపీ స్కూల్కి రావడం జరిగింది. పాఠశాలకు వచ్చిన తర్వాత అకాడమిక్గా పిల్లలు అన్ని క్లాసులు చదవడం, రాయడము, అలాగా 4 సబ్జెక్టులు కూడా తనిఖీ చేయడం జరిగింది. పిల్లలు కూడా యాక్టివ్గా ఉన్నారు. ఒక క్లాస్లో ఒక పాప మాత్రమే డిక్టేషన్ రాయలేకపోయింది, మిగతా వాళ్ళందరూ కూడా చాలా స్పీడ్గా ఉన్నారు. అదేవిధంగా పాఠశాల రికార్డులన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది, అన్నీ కూడా అప్డేట్గా ఉన్నారు. అలాగే ఎండిఎం కూడా తనిఖీ చేసాము, మెనూ ప్రకారం ఫాలో అవుతున్నారు. అలాగే టాయిలెట్స్ కూడా చూసాము, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే పాఠశాల వాతావరణం కూడా గార్డెను చాలా బాగుంది. పాఠశాల టోటల్గా అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగుంది. అకాడమిక్గా కూడా బాగుంది. నాడు నేడు వర్క్స్ కూడా చూసాం, అది కూడా కంప్లీషన్లో ఉంది. ఒక డోర్స్, విండోస్ వచ్చేసేవి, అవి దాన్ని ఫిట్ చేయడం ఉంది. టోటల్గా చూస్తే పాఠశాల వర్కింగ్ పెర్ఫార్మెన్స్ నాకు సంతృప్తిగా అనిపించింది. ఈ పాఠశాల పిల్లలకి కానీ టీచర్లు కానీ అభినందించవలసిన విషయమే. ఈరోజు 2 పాఠశాలలో ఈ వార్షిక తనిఖీలో భాగంగా వెళ్ళాము. గచ్చవీధికి వెళ్ళాము, అది కూడా చూసాము. అది కూడా పర్వాలేదు, దానికంటే ఈ స్కూలు బెటర్గా ఉంది. థ్యాంక్ యూ. ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే రాబోయే 24 ఎలక్షన్లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను అనుసరించి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనే భాగంలో కూడా పాఠశాల అన్నీ కూడా తనిఖీ చేసాము. ఎక్కడ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని అందరూ కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి డీవియేషన్ లేకుండా ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ.
మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.